Welcome back to Learning Continues. This is Aditya Bomma. నేను కొంచెము 3 months అయిందండి వీడియోస్ చేసి, మళ్ళీ ఈరోజు వచ్చా బ్యాక్. సో ఎందుకు వస్తున్నా ఈరోజు బ్యాక్ అంటే, యాక్చువల్గా వచ్చేవాడిని కాదు, బట్ ఏదో ఒక సలహా ఇవ్వాలనిపించింది. ఏంటి ఆ సలహా అంటే, టీఎస్పీఎస్సికి గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి. మనందరికీ తెలుసు, మనందరం ప్రిపేర్ అవుతున్నాం గ్రూప్ 1 మెయిన్స్కి, గ్రూప్ 1, గ్రూప్ 2 వాటెవర్ అన్న ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం. ఈ మధ్య మనం ఎగ్జామ్ కూడా రాసాం, ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసాం, గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసాం. సో కొంతమందికి మంచి మార్కులు వస్తున్నాయి, కొంతమందికి బార్డర్ మార్కులు వస్తున్నాయి, కొంతమందికి తక్కువ మార్కులు వస్తున్నాయి. దట్స్ ఓకే. అయితే చాలా మంచి మార్కులు వచ్చిన వాళ్ళు, కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళు, నేను కట్ ఆఫ్ గురించి మాట్లాడట్లేదు, సరే వాటెవర్ మార్కెట్లో ఒక కట్ ఆఫ్ నెంబర్ ఏదో నడుస్తుంది, కట్ ఆఫ్ కంటే 10 మార్కులు 15 మార్కులు వచ్చిన వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. దట్స్ ఫైన్, నో ప్రాబ్లం. కట్ ఆఫ్ కంటే లోపల ఉన్న వాళ్ళు అసలు దీన్ని మర్చిపోయారు, ప్రిపేర్ అవ్వట్లేదు. కట్ ఆఫ్కి అటు ఇటు ఉన్న వాళ్ళు, బార్డర్లో ఉన్న వాళ్ళ గురించే ఈ బాధ అంతా. వీళ్ళు ప్రిపేర్ అవ్వాలా వద్దా అనేది క్వశ్చన్. అటు ప్రిపరేషన్ అవ్వాలా వద్దా అని తెలియక వీళ్ళు తికమక పడుతున్నారు. ఏంటి, నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు, బ్రదర్ స్టార్ట్ చేయాలా వద్దా, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి, మరి అసలు ఈ గ్రూప్ 1 మెయిన్స్ అవుతుందా, అండ్ ఈ గ్రూప్ 2 ఉంది కదా మధ్యలో, ఈ నాది బార్డర్లో వస్తుంది కదా, డిఎస్సి ఉంది కదా, ఇట్లా మల్టిపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి అన్నమాట. ఈ మల్టిపుల్ క్వశ్చన్స్ని మైండ్లో పెట్టుకొని ఏం చేయట్లేదు, నా గర్కా నా ఘాట్కా అన్నట్టుంది పరిస్థితి. ఇటు గ్రూప్ 1 చదువుతలేరు, అటు గ్రూప్ 2 చదువుతలేరు, ఇంకేది చదువుతలేరు. ఎంతసేపు యూట్యూబ్ వీడియోస్ అవి ఇవి చూస్తూ ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుంది, వాళ్ళు ఏం చెప్పారు వీళ్ళు ఏం చెప్పారు అనుకుంటూ చూస్తూ కూర్చున్నారు. ఇంకా అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం ప్రిపరేషన్ అవ్వకుండా కూర్చున్నారు కదా, ప్రిపేర్ అయితే తప్పేంటి? లెటస్ సే ప్రిపేర్ అయ్యారు, ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ సే మీరు ప్రిలిమ్స్ పాస్ అవుతారు అనుకొని ప్రిపేర్ అవుదాం అనుకుందాం, దట్స్ ఫైన్. ప్రిలిమ్స్ పాస్ కాలేదు, మీరు పాస్ అవుతారు అనుకుంటున్న ప్రిపేర్ అయ్యారు. June 9th అంటే June 10th నుంచి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ అయింది. మనకి ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎప్పుడో వస్తుంది, ఒక 20 రోజులు టైం చదువుతారు. నేను ప్రిలిమ్స్ పాస్ అవుతారని ప్రిపరేషన్ అయ్యి ఈ 20 days చదివారు, అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయ్యారు. అయితే ఏమవుతుంది? నా క్వశ్చన్ అయితే ఏమవుతుంది అంటున్నా. ఈ 20 days ప్రిపేర్ అయిన నాలెడ్జ్ ఎక్కడైనా వేస్ట్ అవుతుందా? ఏం కాదు కదా. అసలు ఎందుకు ప్రిపేర్ అవ్వట్లేదు? మీరు గ్రూప్ 1కి వచ్చినప్పుడే మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇచ్చేసారు, రిజల్ట్ వస్తే మెయిన్స్ రాస్తారు, రిజల్ట్ రాకపోతే మెయిన్స్ రాయరు, అంతే. దట్ ఈస్ ఫైన్. మీకు నాలెడ్జ్ అయితే ఎక్కడ పోదు కదా. ఇప్పుడు మీరు ఇంకా కొంతమంది అంటారండి, ఇంకా కొంతమంది ఏమంటారంటే, నేను గ్రూప్ 2కి చదువుతున్నా అంటారు, గ్రూప్ 1కి చదువుతున్నా అంటారు. ఐ డోంట్ అండర్స్టాండ్. గ్రూప్ 2లో కూడా ఇవే ఉన్నాయి సబ్జెక్ట్స్. తెలంగాణ మూమెంట్ అనేది కామన్ టాపిక్ చదివితే, తెలంగాణ మూమెంట్ 6th పేపర్ గ్రూప్ 1లో ఉంది, కామన్ టాపిక్ చదివితే అది గ్రూప్ 2 కూడా హెల్ప్ అవుతుంది. క్వాలిటీ ఉంది. గ్రూప్ 1లో థర్డ్ పేపర్ ఇది, సారీ ఏ పేపర్ అది, గ్రూప్ 1లో మనకి థర్డ్ పేపర్ కాన్స్టిట్యూషన్, అది చదివితే మీకు గ్రూప్ 2 కూడా హెల్ప్ అవుతుంది కదా. నేను గ్రూప్ 2 ప్రిపరేషన్ వేరు, గ్రూప్ 1 ప్రిపరేషన్ వేరు అని మీరు బైఫర్కేట్ చేసుకోవడం అనేది పిచ్చితనం, మూర్ఖత్వం. ఫస్ట్ మూర్ఖత్వం అది. సెకండ్ థింగ్ ఏంటిదంటే, మీరు మళ్ళీ రిజల్ట్ వచ్చినాక చేస్తామనేది ఇంకొక మూర్ఖత్వం. రిజల్ట్ వచ్చినాక నేను స్టార్ట్ చేస్తా అంటే ఎట్లుంటుందంటే, మీరు యుద్ధం వచ్చినప్పుడు అప్పుడు లేచి నేను ఎక్సర్సైజ్ చేస్తా, నేను బాడీ బిల్డ్ చేస్తా, అప్పుడు పోరాడతా అన్నట్టు ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మా తెలుగులో సామెత ఉంది, దాహం వేసినప్పుడు మనం గుంత తవ్వుకోవడం. ముందే తెలుసుకోవాలి కదా. యు ఆర్ ఆల్ ట్రయింగ్ టు బికమ్ ద ఫ్యూచర్ ఆస్పిరెంట్స్, రైట్? బ్యూరోక్రాట్స్, మీ ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్ అవుదాం అనుకుంటున్నారు. నౌ యు ఆర్ ఆస్పిరెంట్, బట్ లేటర్ యూ విల్ బికమ్ యు ఆర్ ఆల్ ప్రాస్పెక్టివ్ అండ్ ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్. ప్లానింగ్ లేకపోతే ఎట్లా? అండ్ సెకండ్ థింగ్, మీరు ఇప్పుడే ఇంత డౌట్ఫుల్గా ఉంటే, మాకు రాదు అని ఇంత డౌట్ఫుల్గా ఉంటే, మీరు రాదు అనుకుంటే రాదు. నేచర్ కూడా అట్లనే చేస్తుంది. మీరు వస్తారనుకుంటే వస్తుంది, రాదనుకుంటే రాదు.
మీరే ముందు డౌట్ఫుల్గా ఉన్నారండి, రాదు మాకు వస్తుందా రాదా అంటే రాదు. నేచర్ కూడా సపోర్ట్ చేయదు. నేచర్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? నేచర్ విల్ సపోర్ట్ ఓన్లీ ద పీపుల్ హూ హ్యావ్ కరేజ్. విజయలక్ష్మి ఎవరిని వరిస్తుంది అని అంటే ధైర్యవంతులను మాత్రమే వరిస్తుంది. ఒడ్డున కూర్చున్న వాడికి మనకి సముద్రంలో దొరకవు బంగారం. ఒడ్డున కూర్చుంటే మనకి ఏం దొరుకుతాయి? యూ విల్ గెట్ ఓన్లీ బయట ఉన్న షెల్స్ దొరుకుతాయి అంతే. ఎవరైతే ధైర్యం చేసి దిగుతారో వాళ్ళకే బంగారము ఖనిజాలు దొరుకుతాయి. ఇది కూడా అంతే. మీరు ఒడ్డున కూర్చొని ముందుకు దిగాలా వద్దా, ఒక కాలు పెట్టి అబ్బో నీళ్ళు చల్లగున్నాయి అంటే ఏం చేస్తాం? మరి దిగకండి, హ్యాపీగా బయట జాబ్ చేసుకోండి. ఏదన్నా ఏ జాబ్ చేసుకున్నా 20-30 వేలు వస్తాయి. దానికి గ్రూప్ అని ఎందుకండి? వేస్ట్, టైం వేస్ట్. మీ టైం వేస్ట్, మీ ఇంట్లో టైం వేస్ట్, అందరికీ బయట చెప్పుకోవడం దండగా టైం వేస్ట్. హ్యాపీగా అదర్ జాబ్ చేసుకోవచ్చు కదా. ఇది వదిలేస్తే బతకడానికి కోసం అయితే గ్రూప్ అని అక్కర్లేదండి. బతకడానికి కోసం ఎన్నో 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 జాబులు చేస్తారు. మా వంట మనిషి ఉంది, నెలకు 8,000 ఆమెకి. సో ఆమె 4 ఇళ్ళల్లో పనిచేస్తుంది, 40,000 వస్తుంది ఆమెకి. చెప్తున్నా ఒక ఎగ్జాంపుల్. సో బతకాలనుకుంటే మీకు జాబే అక్కర్లేదు, గ్రూప్ అనే అక్కర్లేదు, ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు కదా. సో మీరు ఆలోచించండి ఒకసారి. ఆలోచించి యూ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫ్రమ్ టుమారో ఇట్ సెల్ఫ్. మిగతా అన్నీ వదిలేయండి. మీరు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు ఏం చేస్తారు, విద్యార్థి సంఘాలు ఏం చేస్తాయి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చేసే వాళ్ళు చేస్తారండి. మీకు ఎందుకు? మీరు మాత్రం చదవండి. చదివిన చదువు అయితే వేస్ట్ పోదు. నాకు చదవడం అంటే గుర్తొస్తుంది, మనకు ఒక పద్యం ఉండే చిన్నప్పుడు. నాకు ఏ క్లాస్లో అంటే మేబీ 7th ఉన్నట్టుంది ఆ పద్యము, ఇప్పటికీ గుర్తుంది. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికిన్, విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశీ బంధుడన్, విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబు లేదులన్, విద్య నృపాల పూజితము విద్య నిరుంగని వాడు మర్త్యుడే. అంటే మనం చదువుకున్న చదువు, మీకు దీని మీనింగ్ ఏంటంటే, సమ్మరైజేషన్ ఏంటంటే, మనం చదువుకున్న చదువు ఎక్కడ వేస్ట్ పోదు. విద్య నృపాల పూజితం అంటే విద్య వాజ్ ఆనర్డ్ బై ద కింగ్స్. విద్య నిరుంగని, లాస్ట్ సెంటెన్స్, విద్య నిరుంగని వాడు మర్ద్రే. విద్య నేర్చుకోని వాడు అసలు మనిషేనా? ఇదనమాట. విద్య విదేశీ బంధుడన్ అంటే నువ్వు బయట దేశాలకు వెళ్ళినప్పుడు కూడా నీకు విద్య హెల్ప్ అవుతుంది. సరే, ఇప్పుడు నువ్వు అడగొచ్చు, ఇప్పుడు నేను చదివిన సబ్జెక్ట్ ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే ఎక్కడైనా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు డే టు డే టైంలో నువ్వు ఇంత సబ్జెక్ట్ చదువుతున్నామంటే గ్రూప్ 1 గ్రూప్ 2కి ఎవ్రీ డే మనకు హెల్ప్ అవుతుంది. మీకు, మీ పిల్లలకి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి. ఎందుకంటే మనం చదివే సబ్జెక్టు ఏదో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏదో రాకెట్ సైన్స్ కాదు. ఎవ్రీడే సోషల్ ఇష్యూస్ చదువుతున్నాం, పొలిటికల్ ఇష్యూస్ చదువుతున్నాం, కాన్స్టిట్యూషన్ చదువుతున్నాం, గవర్నెన్స్ చదువుతున్నాం. ఇది ఎక్కడో అక్కడ అప్లై చేయొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ గ్రూప్ 1 గ్రూప్ 2 రాకపోయినా మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే మిగిలిపోతుంది. మీరు నలుగురిలో మాట్లాడినప్పుడు యూ బికమ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద గ్రూప్ 1 గ్రూప్ 2. వదిలేద్దాం, గ్రూప్ 1 గ్రూప్ 2 రాకపోయినా నష్టం లేదు. కానీ దానికోసం ప్రిపేర్ అయినప్పుడు మీరు 10 మందిలో మీరు మాట్లాడితే అది కనబడుతుంది. దట్ నాలెడ్జ్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ ఫేస్. తెలిసిపోతుంది జనాలకి, అరే వీడు కొంచెం ఉందిరో వీడికి. అంతేగాని నేను దేన్నో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ని మీరు అప్లై చేసి అది వస్తే నేను ఇది చదువుతా, ఇది వస్తే అది చదువుతా అనేది పిచ్చి మూర్ఖత్వం. చదవండి రేపటి నుంచి. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏమో పొద్దున లేచి 4 o'clock లేచి రుద్దుతున్నాయి, చేపందు రుద్దినట్టు, 4 o'clock నుంచి 5 వరకు 6 వరకు. మరి కొంతమంది ఏమో అట్లా చదువుతున్నారు. కొంతమంది నాలాంటి పీపుల్, వర్కింగ్ పీపుల్ ఏమో ఎంతో కొంత ఏదో ప్రయత్నం చేస్తున్నాం, పాకుతూ దేగుతూ ఏదో తంటాలు పడుతున్నాం. కనీసం నాకు అనిపిస్తుంది మేమైనా కొంచెం బెటర్, గుడ్డిలో మెల్ల కొంచెం అన్నా. కానీ పీపుల్ హూ హ్యావ్ నాట్ ఈవెన్ స్టార్టెడ్, నేను ఇంకా ఆన్సర్ రైటింగ్ కూడా రాయలేదు అని ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు. ఆన్సర్ రైటింగ్ రాయరట. ఆన్సర్ రైటింగ్ ఎప్పుడు రాస్తారట? రిజల్ట్ వచ్చినాక రాస్తారట. అప్పుడు కూడా ఎందుకు రాయకండి, డైరెక్ట్గా ఎగ్జామ్ రాయండి. డైరెక్ట్గా ఎగ్జామ్ రాయొచ్చు కదా, అప్పుడు కూడా రాయడం ఎందుకు? పోనీ అంతకంటే ఇంపార్టెంట్ పని ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు. సో అది నేను అంటున్నా. సో ఆలోచించండి. నేను జస్ట్ ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలామంది అట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళని డైరెక్ట్ తిట్టలేక ఈ వీడియో చేస్తున్నాను. తిట్టినా అనుకో, అది వేరే సంగతి. కానీ ఇంకా చాలామంది ఉంటారు కదా, నాకు వ్యూవర్స్ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి మేబీ కొంతమందికైనా హెల్ప్ అవుతుందని నేను చెప్తున్నాను అనమాట. సో థింక్ ఆన్ ద లైన్స్ ఆన్ వాట్ ఎవర్ ఐ సెడ్ జస్ట్ నౌ.
ఇదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఏదైనా రాని రిజల్ట్ దట్స్ ఫైన్. మనకి ఫేవరబుల్గా వస్తే వెల్ అండ్ గుడ్, రాకపోయినా వెల్ అండ్ గుడ్. ఏం ప్రపంచం ఏం ఎండ్ అవ్వట్లేదు. దట్ ఈస్ ఆల్సో ఓకే. ఇంకా 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 చాలా ఆక్యుపేషన్స్ ఉన్నాయి, చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఏదైనా చేసుకోవచ్చు, నో వరీస్. చదివిన చదువు మాత్రం ఎక్కడ వేస్ట్ పోదు. ఓకే, దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. థ్యాంక్ యూ అగైన్. ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.